కథాస్రవంతి. డిస్కౌంట్తో 65 కథలు కథా సంపుటం నుండి అన్నదాత కథ. రచన శ్రీ తాతిరాజు జగం. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. రాధాకృష్ణమూర్తి గారికి ఆడిటింగ్ డిపార్ట్మెంట్కి బదిలీ అయింది. బ్యాంకులో ఆడిట్ డిపార్ట్మెంట్లో 2 రకాల పని ఉంటుంది. ఒకటి ఆఫీసులో కూర్చుని బ్రాంచ్ల నుంచి వచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ను చూడటం, వాటిని క్రోడీకరించి బ్రాంచ్లకు తగిన సలహాలిస్తూ లోపాలు సరిదిద్దించడం ఒక పని. ఇంకో పని ఏంటంటే 3-4 సంవత్సరాల పాటు ఊళ్ళమ్మట తిరగడం, తనకు కేటాయించిన బ్రాంచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కుని వెళ్లడం, అక్కడ వసతి భోజన సౌకర్యాలు చూసుకుని ఆ బ్రాంచ్ కార్యకలాపాలు నిబంధనల ప్రకారం చేశారో లేదో చూడటం. వసతి భోజనం ఎందుకంటే కొన్ని బ్రాంచీల్లో పని వారం పైగా ఉండొచ్చు. బ్రాంచ్ సైజును బట్టి ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం అయితే పర్వాలేదు, ఏదో ఒకలాగా బండి లాగించేయచ్చు. అదే వేరే రాష్ట్రం అయితే చాలా కష్టాలు పడాలి, ముఖ్యంగా తిండి విషయంలో. అలాంటిది రాధాకృష్ణమూర్తి గారికి ఒరిస్సాకి బదిలీ అయింది. ముందు రీజనల్ ఆఫీసులో ఉన్న తమ సెక్షన్కి రిపోర్టు చేయాలి. ఆ తర్వాత మర్నాడే వాళ్ళిచ్చిన ఆదేశం ప్రకారం ఆ బ్రాంచ్ తనిఖీకి వెళ్ళాలి. సాధారణంగా వారే ఆ బ్రాంచ్కి ఎలా వెళ్లాలో చెప్తారు. భువనేశ్వర్లో రీజనల్ ఆఫీసులో రిపోర్టు చేశాక రాధాకృష్ణమూర్తి గారికి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న ఒక బ్రాంచ్కి వెళ్ళమన్నారు. పర్వాలేదు, సరిహద్దులోనే ఉంది కదా, తెలుగు వాసన వేస్తూ ఉంటుందని బయలుదేరాను. ఆ ఊరు వెళ్ళాలంటే భువనేశ్వర్ నుంచి తిన్నగా వెళ్ళలేరు. ముందు రోజు బరంపురం చేరుకుని మర్నాడు ఉదయాన్నే 7 గంటలకు బస్సు ఎక్కితే 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఊరికి తోవంతా ఆంధ్ర ఒరిస్సా మార్గంలో వెళుతూ ఒకవైపు ఊళ్ళు, ఈ వైపు ఊళ్ళలో ఆగుతూ అందరినీ ఎక్కించుకుంటూ నిండు గర్భిణిలా సావకాశంగా 10లోగా చేరుతుంది. రాధాకృష్ణమూర్తి గారు ఉదయాన్నే ఆ బస్సు ఎక్కేశారు. ఎందుకైనా మంచిదని ఒక బిస్కెట్ ప్యాకెట్టు, ఒక నీళ్ల సీసా పట్టుకున్నారు. అనుకున్నట్టే బస్సు కిటకిటలాడుతూ నింపాదిగా వెళుతూ 10కి 10 నిమిషాల ముందు చేరింది. బస్సు దిగినప్పుడు తనతో పాటు ఇంకో ఆయన దిగడం గమనించాడు. ఆయన చేతిలో ఒక బరువైన సంచి ఉంది. గబగబా తనను దాటుకుంటూ నడుస్తూ కన్నా పరిగెట్టడం అనొచ్చు, అలా ముందుకు వెళ్ళిపోయాడు. తను కూడా మెల్లగా ఆయన వెంటే ఊళ్ళోకి వెళ్ళాడు. అక్కడ బ్యాంకు బోర్డు కనిపించింది. అమ్మయ్యా అని లోనికి ప్రవేశించారు. లోపల బ్యాంక్ అంతా జనంతో నిండి ఉంది. తను లోనికి వెళ్ళి మేనేజర్ని పరిచయం చేసుకున్నాడు. ఆయనెవరో కాదు, ఇందాక తనతో పాటు బస్ దిగినాయనే. ఆ సంగతి చెబితే తాను బరంపురం నుంచే వస్తున్నట్టు తనని గమనించలేదని సంజాయిషి ఇచ్చుకున్నాడు. అయ్యో, నేను మీకు తెలియదు కదా, ఎలా మీరు నన్ను పలకరిస్తారు అని రాధాకృష్ణమూర్తి గారు సముదాయించారు. నియమం ప్రకారం బ్రాంచ్ కార్యకలాపాలు మొదలవకముందే నిలవ డబ్బుని సరిచూడాలి. ఆ తర్వాత మిగతా పని ప్రారంభించాలి. మూర్తిగారు ముందు ఆ పని చేసి బ్యాంకు కార్యకలాపాలను ఆరంభించమన్నారు. ఆ తర్వాత పని మొదలెట్టారు. అప్పటికే కడుపు నకనకలాడుతోంది. బస్సులో తినగా మిగిలిన 4 బిస్కెట్ ముక్కలు నోట్లో వేసుకుని నీళ్లు తాగారు. మేనేజర్ పేరు వేణుగోపాల్. తెలుగువాడే. చూడడానికి సౌమ్యంగానే ఉన్నాడు. కాసేపు అయ్యాక తన దగ్గరికి వచ్చి పక్కన కూర్చుని తన వివరాలు అడిగాడు. తను అదే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ వదిలి రావడమని, భార్యా పిల్లల్ని అక్కడ రాజమండ్రిలోనే వదిలి వచ్చానని చెప్పారు మూర్తిగారు. ఏమైనా తిన్నారా అని అడిగాడు. ఆ బిస్కెట్లు తిన్నానులేండి అన్నారాయన. అయ్యో, బిస్కెట్లేం సరిపోతాయి సార్, ఇక్కడ టిఫిన్ ఏమీ బాగోదు, అందులోనూ మీరు రాజమండ్రి నుంచి వచ్చారు, అసలిష్టపడరు, భోజనం కూడా బాగుండదు, ఉండండి 2 అరటిపళ్ళు తెప్పిస్తాను అని ప్యూనికి చెప్పాడు. పర్వాలేదు, ఈరోజు ఎలాగోలా కానిస్తాను, రేపటి నుంచి ఏం చేయాలో ఆలోచిస్తాను, ముందు నా పని ఆరంభిస్తాను, నాకు కావలసిన వివరాలు ఇవ్వండి అని ఆ వివరాలు రాసుకున్నారు. మధ్యాహ్నం 2 అయింది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. మెల్లగా వెళ్ళి వేణుగోపాల్తో, నేను భోజనం చేద్దాం అనుకుంటున్నాను, హోటల్కి దారేటో చెప్తారా అని అడిగాడు మూర్తిగారు. మీరెక్కడికి వెళ్ళనక్కర్లేదు, ఈ పూటకి ఇక్కడి హోటల్ నుంచి తెప్పించాను, అప్పుడప్పుడు అత్యవసర పరిస్థితుల్లో నేను తింటూ ఉంటాను, పదండి డైనింగ్ రూమ్కి అని మూర్తిగారిని తోడుకొని వెళ్ళాడు వేణుగోపాల్. అక్కడ తను పొద్దున్న తెచ్చుకున్న సంచి నుంచి సామగ్రి తీశాడు. 3 గిన్నెల క్యారియరు, మరో హాట్ ప్యాకెట్,
నీళ్ల సీసా, మజ్జిగ సీసా అన్నీ బయటపెట్టాడు. మూర్తిగారు తనకని తెప్పించిన భోజనం పొట్లాలు విప్పసాగారు. అన్నీ ఏవో ఎరగని వాసనలు వేస్తున్నాయి. కడుపులో అప్పుడే వికారం మొదలైంది. ఏదోలాగా ముందు ఇంత అన్నంలో నీళ్లలాంటి పప్పు కలుపుకుని ముద్ద ముద్దకి నీళ్లు తాగుతూ పూర్తి చేశారు. కూర అనే పదార్థాన్ని ముట్టుకోలేకపోయారు. మరేం లేవు, పోనీ పెరుగైనా ఉందేమోనని వెతికి చూశారు. ఒక తెల్లని ద్రవ పదార్థం చేతికి తగిలింది. అది మజ్జిగ అనే పదార్థం. కలుపుకుని చూశారు. పుల్లగా ఉంది. ఓరి భగవంతుడా! రోజూ ఈ భోజనం ఎలా చేయడం రా అనుకుంటూ అన్నీ ఎత్తిపెట్టి డస్ట్‌బిన్‌లో పారేసి మూతి తుడుచుకుని నీళ్లు తాగారు. ఈలోగా మేనేజర్ తన భోజనం కానిచ్చి ఫోనొస్తే గబగబా తన ఛాంబర్‌లోకి వెళ్ళిపోయాడు. తర్వాత మూర్తిగారు ఎంక్వైరీ చేస్తే అక్కడ ఎటువంటి లాడ్జీలు లేవని, ముగ్గురు క్లర్కుల్లో ఒకరు ఆ ఊరువాడని, మిగతా ఇద్దరు ఇంకో సూపర్వైజర్, మేనేజర్ అంతా బరంపురం నుంచే వచ్చి వెళ్తారని తెలిసింది. అందరూ ఎవరు భోజనాలు వాళ్ళు నీళ్లతో సహా తీసుకొస్తారని, వచ్చిన వెంటనే ఒకరి తర్వాత ఒకరు భోజనం చేసేసి పని చూసుకుంటారని తెలిసింది. మూర్తిగారి గుండె గుబేలుమంది. ఆంధ్ర సరిహద్దులోనే ఇలాంటి తిండి దొరికితే ఇక మున్ముందు రాష్ట్రమంతా తిరగాలి. ఎందుకొచ్చానురా బాబు ఈ ఆడిటింగ్‌లోకి? ఇప్పుడు వెనక్కి వెళ్ళే ఆశే లేదు 3 ఏళ్ల వరకు. ముందర ఇక్కడ 15 రోజులుండాలి. తిండి ఎలా గడుస్తుంది? అని ఆలోచించడం మొదలెట్టారు. సాయంత్రం 4:30 కావస్తోంది. అందరూ పరుగులు పెడుతున్నారు. ఏంటి విషయం అని కనుక్కుంటే, రోజూ ఇదే తతంగం సార్. 5 గంటలకు బస్సు వచ్చి 5 నిమిషాలుంటుంది. అదే ఆఖరి బస్సు బరంపురానికి. అంచేత మీరు బరంపురం వెళ్ళాలంటే తయారవ్వండి అంటూ హెచ్చరించారు స్టాఫ్. రాధాకృష్ణమూర్తి గారు తన పనికి ఫుల్ స్టాప్ పెట్టి మేనేజర్ రూమ్‌కి వెళ్లారు. వేణుగోపాల్ చిరునవ్వుతో సార్, ఇక్కడ మొదటి రోజు అనుభవం ఎలా ఉంది? అని అడిగాడు. తనేం చెప్తాడు? రోజూ రాజమండ్రిలో షడ్రుచుల భోజనం, టిఫిన్ అనుభవిస్తూ వచ్చినవాడు. పర్వాలేదు, కానీ ఉదయం టిఫిన్ కూడా లేకుండా 7 గంటకల్లా బయలుదేరాలి. తీరా ఇక్కడికొచ్చేసరికి చీమల పుట్టలా ఈ జనమేమిటి? అసలు మీరెలా సంభాళిస్తున్నారు? అని అడిగారు. దానికి వేణుగోపాల్ చిరునవ్వుతో ఇలా అన్నాడు. ఏం చేస్తాం సార్, గతి లేదు. ఇక్కడ ఉండటానికి సదుపాయాలు లేవు. తరచూ కరెంట్ ఉండదు. పెళ్ళాం పిల్లలతో ఉండలేము. వారికి నచ్చదు. అంచేత మేమే పాట్లు పడుతున్నాం. ఈ బ్రాంచ్‌లో పనిచేయడం చాలా కష్టం. ఇక్కడ బయట రాజకీయాలు ఎక్కువ. ఊరంతా 2 వర్గాలు. ఒకటి అధికార పార్టీది, ఇంకొకటి ప్రతిపక్ష పార్టీది. అంచేత ఈ ఊళ్ళో ఉంటే ఆ రాజకీయాల ఒత్తిడి మన మీద పడుతుంది. అందుకే ఇరుపక్కలా కొంత తృప్తిపరుస్తూ ఉంటే చాలు, మన జోలికి రారు. ఈలోగా బస్ హారన్ మోగడం, అంతా పొలోమని తాళాలు వేసుకుని బయలుదేరారు. బస్సులో వేణుగోపాల్ పక్కనే రాధాకృష్ణమూర్తి గారు కూర్చున్నారు. వేణుగోపాల్ తనకన్నా 10 ఏళ్లు చిన్న. తనకిప్పుడు 50 నడుస్తోంది. ఏవో బ్యాంకు విషయాలు మాట్లాడుతూ వేణుగోపాల్ అలా రెప్పవాల్చాడు. ఉదయాన్నే లేవడం, పరుగు పరుగున బస్సుకు రావడం మూలాన స్టాఫ్ అందరూ అదే పనిలో ఉన్నారు. వేణుగోపాల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక రాధాకృష్ణ గారు కూడా కళ్ళు మూసుకున్నారు. ఊయలలా ఊగుతున్న బస్సులో రాధాకృష్ణ గారికి కూడా నిద్ర పట్టేసింది. ఏవో అరుపులు వినపడితే రాధాకృష్ణ గారు కళ్ళు తెరిచారు. సార్ లేవండి, బరంపురం వచ్చేశాం అని వేణుగోపాల్ తనను లేపుతున్నాడు. సరేనని బస్ దిగి తన మానాన తనున్న హోటల్ వైపుకి దారి తీశారు. పక్కనే ఉన్న టిఫిన్ హోటల్లో ఆవురావురంటూ దోసె, ఇడ్లీ తిని కాఫీ తాగి సేదతీరారు. లాడ్జిలోకెళ్ళాక రేపటి నుంచి ఏం చెయ్యాలో అని ఆలోచిస్తూ అక్కడ ఎలాగో మంచి భోజనం దొరకదు. తను ఎవరినీ భోజనం తెచ్చిపెట్టమని అడగలేడు. అంచేత ఉదయాన్నే లేచి అలా తాను ఇందాక టిఫిన్ చేసిన హోటల్కే వెళ్ళి ఓ 10 ఇడ్లీలు పార్సిల్ చేసుకుని వెళ్తే సరి అని అనుకున్నారు. మర్నాడు ఉదయం అనుకున్నట్టే 10 ఇడ్లీలు పట్టుకుని బస్సు ఎక్కారు. కాసేపు అయ్యాక వేణుగోపాల్ వచ్చాడు. బస్సు బయలుదేరింది. ఆయన ఒక చోట, తానొక చోట కూర్చున్నారు. అందువల్ల ఆ ఊరు చేరే వరకు మరి మాట లేదు, మంతీ లేదు. యథాప్రకారం బస్సు దిగిన వెంటనే బ్రాంచ్ చేరుకున్నారు. కాస్త సమయం ఉండటాన అందరూ డైనింగ్ రూమ్ చేరుకుని ఎవరి మూటలు వాళ్ళు విప్పడం ఆరంభించారు. మూర్తిగారు తనతో తెచ్చుకున్న ప్యాకెట్ విప్పబోయారు. ఆగండి సార్, ఈరోజు మన ఇద్దరికీ సరిపడా భోజనం తెచ్చాను. రండి కలిసి తిందాం అన్నాడు వేణుగోపాల్. మూర్తిగారి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎందుకు వేణుగోపాల్ శ్రమ తీసుకున్నావు? మీ ఇంట్లో వాళ్ళని శ్రమ పెట్టావు అని అన్నారు. ఇందులో శ్రమేమీ లేదు సార్. పెద్ద బరువా ఏమిటి? మీ సంగతి మా ఇంట్లో నా భార్యకి, అమ్మకి చెప్తే పాపం పెద్దాయన అటుపక్కవాడు ఈ ఓడ్రపు తిళ్ళు తినలేడురా. రేపటినుంచి మరింత చేసి ఇద్దరికీ సరిపడా ఇస్తాం, పట్టుకెళ్ళరా. ఆయన ఎన్నాళ్ళు అక్కడ మీతో ఉంటే అన్నాళ్ళు తీసుకెళ్ళు అని మా అమ్మగారు ఆర్డర్ పాస్ చేసేశారు. వంటంతా మా ఆవిడే చేస్తుంది.
ఉదయాన్నే 4 గంటలకు లేచి స్నానపానాదులు కానిచ్చి పూజ చేసుకుని పిల్లల్ని లేపి వాళ్ళని స్కూళ్ళకి తయారు చేస్తూ వాళ్ళు కూడా పరగడుపునే కొంచెం పెరుగన్నం తింటారు. అందరి గురించి అలా వంట చేసేస్తుంది. అయ్యో, ఎంత శ్రమ పడుతున్నారు మీ వాళ్ళు. సరే మూర్తి గారు, మీరు తెచ్చిన ఆ ఇడ్లీలు అలా వదిలేయండి. మనం ఇంటి భోజనం ఇప్పుడు చేసేద్దాం రండి అంటూ 2 కంచాలు తీసి వడ్డించడం మొదలుపెట్టాడు. నోరు ఊరించే మెంతి వంకాయ కూర, ఘుమఘుమలాడుతున్న సాంబారు, కొబ్బరి పచ్చడి, అప్పడాలు, ఓ చిన్న సీసాలో నెయ్యి, ఓ స్టీల్ డబ్బాలో గడ్డ పెరుగు. మూర్తిగారు భోజనం చేశాక కాసేపు మాట్లాడలేకపోయారు. మధ్యాహ్నానికి కూడా కొంత అన్నం పెరుగు ఉంచారు. వేణుగోపాల్ రుణం తీర్చుకోలేనిది. సాధారణంగా ఆడిటర్స్ అంటే మేనేజర్లకు పడదు. ప్రతిదానికి ఏదో కుర్రీ వేస్తారని, వాళ్ళెప్పుడూ బ్రాంచ్ మేనేజర్లను సతాయిస్తూ ఉంటారని. కానీ ఇక్కడ అలా కాదు. వేణుగోపాల్ కుటుంబం చాలా ఉన్నతమైనది. అవతలి వారి కష్టాలను చూడలేరు. తమ శక్తి కొద్దీ సాయపడే గుణం. ఆ సంగతి మూర్తిగారు ఇట్టే పట్టేశారు. 15 రోజుల తర్వాత మూర్తిగారు బజారుకు వెళ్ళి ఏవో కొని వేణుగోపాల్కి ఆ విషయం చెప్పకుండా, ఆడిట్ రేపు ముగిసిపోతుంది కదా, నేను ఈరోజు సాయంత్రం మీతో పాటు మీ ఇంటికొచ్చి మీ అమ్మగారిని మీ భార్యని కలిసి నా కృతజ్ఞతలు చెప్పుకుంటాను, నువ్వు కాదనకు అని వేణుగోపాల్ ఇంటికి వెళ్ళారు. వారి అమ్మగారిని భార్యని కలిసి, మీ మేలు జన్మజన్మలకి మర్చిపోను, నాకింత రుచికరమైన తిండి పెట్టారు, ఇన్నాళ్ళు మీరు ఎంత శ్రమ తీసుకున్నారు, నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపారు, మీ రుణం తీర్చుకోలేనిది. అయినా ఏదో ఓ చిన్న జ్ఞాపకనిచ్చే సాహసం చేస్తున్నాను, మీ ఇద్దరు అబ్బాయిలకి అవి ఉపయోగించండి అంటూ అక్కడ ఒక ప్యాకెట్ పెట్టి సెలవు తీసుకున్నారు. ప్యాకెట్లో 2 చిన్న వెండి పళ్ళాలు తళతళా మెరుస్తున్నాయి. మీరింతవరకు అన్నదాత కథ విన్నారు. రచన శ్రీ తాతిరాజు జగం. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి